వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అవుతుంది. అది ఎక్కడ తెలుసా? జగిత్యాల గడ్డ మీద. ఏంటి అంటే ఒక నిరాడంబరుడు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, రాజకీయ దురంధరుడుగా పేరుంది ఆయనకి. 4 దశాబ్దాల కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీతో ముడిపడినటువంటి బంధాన్ని తెంపుకొని ఇవాళ గులాబీ పార్టీ కండువా కప్పుకుంటున్నారు జీవన్ రెడ్డి. మరి ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. మరి ఆ సందర్భంగా 3 సార్లు మంత్రిగా కూడా ఆయన వివిధ క్యాబినెట్‌లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. 45 ఏళ్ల పాటు రాజకీయ ప్రస్థానం. ఇంతవరకు ఏ ఒక్క అవినీతి మరక గాని, కుంభకోణం సంబంధించినటువంటి ఆరోపణలు గాని ఆయన మీద లేదు. అంటే ఏ ఒక్క మచ్చ కూడా లేదు. ఎంత నిబద్ధతగా పనిచేశారో మనం అర్థం చేసుకోవచ్చు. సో, దానికి తార్కాణం ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు ఇవాళ మాట్లాడుతున్నారు. 1983లో మా సారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి సందర్భంగా 40 ఎకరాల 70 ఎకరాలు అనుకుంటా. 70 ఎకరాల భూమి ఉండింది. ఇవాళ ఆయనకు 4 గుంటల భూమి కూడా లేదు. ఆయనకు అప్పట్లో 40 మంది పాలేరులు ఉండేవాళ్ళు. ఇవాళ అవంతా కూడా పోయింది. అంటే పార్టీ కోసం కష్టపడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత 70 ఎకరాల భూమి లేదు. పాలేరులు లేరు. మొత్తం ఆయనంతా పోయింది. ఇవాళ 4 గుంటల భూమి కూడా లేదు అని. అంత నిస్వార్థపరుడు. ఒకసారి ఆ కార్యకర్త మాటలు వినండి. ఆయనే ఇవాళ ఆయన గురించి బతికేపల్లి గ్రామంలో మేమందరం దుఃఖపడుతున్నాం. ఇవాళ మాకు ఇవాళ సారు మాకు కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటే మాకు ఏమో వస్తుంది ఏదో వస్తామని సార్కు వచ్చింది గిది ఇవాళ ఇంత బాధపడుతున్నాం మేము. అయినరా 40 మంది పాలేరు, 60-70 ఎకరాల భూమి, మామిడి తోటలు 61 సార్ దగ్గర ఉండే. మా బాపులో 40 మంది పాలేరులు ఉన్నారు. ఇవాళ ఒక్క మనిషి లేకుండా అయిపోయాడు. ఆయన ఏం సంపాదించుకున్నాడు చెప్పారు. సో ఆయన టీడీపీలో 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా జీవన్ రెడ్డి తన శిష్యుడైనటువంటి ఎల్రమణ చేతిలో ఓడిపోయాడు. అట్లాగే 1996లో ఎల్రమణ కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత జగిత్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో కూడా రికార్డు స్థాయి మెజార్టీతో జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఇక అట్లాగే 96 నుంచి 2004 వరకు 2 టర్ములు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న అదే పార్టీలో కొనసాగారు తప్ప ఎక్కడ కూడా పార్టీ మారినటువంటి దాఖలాల్లో ఆయన అటువంటి ఆలోచన కూడా చేయలే. అంటే కాంగ్రెస్ పార్టీ హార్డ్ టైమ్స్లో ఎవరూ లేని సందర్భంగా ఉమ్మడి కరీంనగర్లో ఆయన ఒక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక్కడే ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. ఆయన 2004లో వరుసగా 3ఓసారి గెలిచి అప్పట్లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశాడు. 2009లో ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు తమను పార్టీలోకి ఆహ్వానించినా కూడా ఆయన ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అంటే ఇంత నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరటం ద్వారా మరి ఆనాడు కేసీఆర్ ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని కూడా సున్నితంగా తిరస్కరించినటువంటి జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవటం, దీన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే సహజంగా అందరూ కూడా అధికార పార్టీలోకి వెళ్ళేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. కానీ ఇవాళ ఆయన అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి పోతున్నాడు. పైగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలోకి పోతా నినాదం ఏం తీసుకొస్తున్నాడు? కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి అన్న నినాదం ఇవాళ ఊపందుకుంది. తెలంగాణ ప్రజానీకం అందరూ ఇదే అంటున్నారు అని ఆయన పదే పదే చెప్తున్నారు. అంటే ఆయన ఎక్కడ రూపాయి సంపాదించుకోలేదు. ఆయన రాజకీయ నాయకుల్లో సహజంగా ఈ మధ్యకాలంలో వస్తుంటారు అందరు రాజకీయ నాయకుల్లో కూడా ఎంత స్వార్థం ఉంది, ఎట్లా సంపాదించుకుంటున్నారు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎవరు ఇటువంటి వ్యవహారం కాదు. మరి అటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఆయన ఇంపాక్ట్, ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేరిక ఆషామాషి చేరిక కాదు. అది ఆయన ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడు అంటే ఖచ్చితంగా గాలి బీఆర్ఎస్ పార్టీ వైపు పూర్తిగా మల్లుతోంది. అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఇవాళ ప్రతిపక్ష పార్టీలోకి అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి భిన్నంగా జాయిన్ అవుతున్నారు. అంటే దీన్ని ఖచ్చితంగా మనం ఒక రకంగా చెప్పాలంటే మంచి బూస్ట్ అని చెప్పుకోవాలి బీఆర్ఎస్ పార్టీ. మరొక వైపు ఇవాళ జీవన్ రెడ్డి గారి చేరిక నాట్ ఓన్లీ జగిత్యాల, అది ఉత్తర తెలంగాణ మొత్తం ఇంపాక్ట్ పడుతుంది. ఎంటైర్ తెలంగాణ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆయన బాటలో ఇంకా చాలా మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇవాళ పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. అంటే ఇవాళ వలసల కాంగ్రెస్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్గా కాంగ్రెస్ పార్టీలో కలకలం స్టార్ట్ అయిపోయింది. మరి ఇంత జరుగుతూ ఉంటే మరి అక్కడ జీవన్ రెడ్డి గారి జాయినింగ్స్ ఖచ్చితంగా ఉత్తర తెలంగాణ మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుందో స్పష్టంగా మనకు కనిపిస్తూనే ఉంది. మరోవైపు ఆయన ప్రతిపక్ష పార్టీ అంటే అది కూడా బీఆర్ఎస్లోకి వస్తున్నాడు.
మరి బీజేపీలకు కూడా వెళ్ళొచ్చు కదంటే బీజేపీకి అంత సినిమా లేదు తెలంగాణలో ప్రజలను చెప్తున్నారు. ఆయన కార్యకర్తలు చెప్పారు. ఆయన ఆ విధంగా గైడ్ చేశారు. మరి ఇవాళ ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ ఊరు కూడా ఆరోపణలు చేసే పరిస్థితి లేదు. అంటే ఆయన ఇది చేశాడు అది అంటే కేవలం అవకాశాల మీద ఒకరో ఇద్దరో చిన్న స్థాయి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే టాప్ లీడర్లు ఎవరూ మాట్లాడట్ల. అంటే రేవంత్ రెడ్డి గారైనా, మహేష్ కుమార్ గౌడ్ అయినా, లేదంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులైనా. ఎందుకు అంటే ఆయన వైట్ పేపర్ లాంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. అందుకని ఎవరు కూడా వేలెత్తి చూపే పరిస్థితి లేదు. అటువంటి నాయకుడిని ఇవాళ విమర్శించే పరిస్థితి లేనటువంటి ఉన్నటువంటి నాయకుడిని ఇవాళ ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నాడు. సరే, నేను ఒక్కసారి గతంలో ఇటువంటి సంఘటనలు జరగలేదా అంటే జరిగినాయి రాజకీయంగా. ఆనాడు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆ రోజు ఎంత వ్యతిరేక గాలి బీఆర్ఎస్ పార్టీకి వీచింది. అంటే ఆ రోజు కేసీఆర్ గారే స్వయంగా జీవన్ రెడ్డిని వద్దనుకున్నాడు, వ్యతిరేకించాడు. తర్వాత ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు తెర మీదకి వచ్చినాయి. కానీ ఆయన పార్టీలో ఉన్న రోజు ఏ ఒక్కరు కూడా ఈటల రాజేంద్ర గారి మీద వ్యతిరేకంగా కామెంట్స్ చేయలే. ఇవాళ జీవన్ రెడ్డి గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు గురి చేసింది, చాలా ఇబ్బందులు గురి చేసింది. ఒకవేళ ఎక్కువ తక్కువ మాట్లాడి ఆయన మీద ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఆయన ఇంకా బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంకా కాంగ్రెస్ పార్టీ పరుగు పోతుంది. ఇప్పటికే ఆయన బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ గాలి తీసిన బుడగలాగా తయారైంది తెలంగాణలో. అది కేవలం ఇట్లా బుడగలాగా కనిపిస్తుంది అంతే. జస్ట్ ఒక చిన్న హోల్ పడితే మొత్తం గాలి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మొత్తం గాలి వెళ్ళిపోయింది, సగం గాలి వెళ్ళిపోయింది. ఇంకా ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉంది కాంగ్రెస్ పార్టీ పాలన చూడాలి తెలంగాణ ప్రజలు. అప్పటికే ఇంత వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే ఎవరిని కదిలిచ్చినా, ఏ మూలన మాట్లాడినా, ఏ రూరల్ ప్రజలను చూసినా, ఎవరిని తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదని చెప్తున్నారు. మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లోపల అంతర్గతంగా కూడా చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్లా జీవన్ రెడ్డి గారు మదన పడ్డారు, అంతర్మదనం ఏ విధంగా ఆయన కుమిలిపోయాడు. ఎందుకంటే ఆయన్ని గతంలోనే పిసిసి చీఫ్గా చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. రేవంత్ రెడ్డి గారి కంటే ముందు 2022లో పిసిసి చీఫ్గా జీవన్ రెడ్డి గారి పేరు అందరూ అనుకున్నారు. ఆనాడు మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, లెటర్ హెడ్స్ మీద కూడా ప్రింట్ అయిపోయింది. కానీ ఆనాడు ఆగిపోయి తర్వాత రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అంటే కుట్రలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది జీవన్ రెడ్డి మీద. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఏమంటున్నారు, ఆయనకు ఆ పదవి ఇచ్చాం, ఈ పదవి ఇచ్చాం, ఆయన ఓడిపోయారని. అంటే ఓడిపోయినంత మాత్రాన ఆయన ఏదో తల తీసేసో లేకుంటే ఇంకోటో అటువంటి లీడర్ కాదు ఆయన. ఆయన ప్రజల మనిషి. ఆయన ఇవాళ ఓడిపోయిన తర్వాత కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకుంటే జీవన్ రెడ్డి గారి యొక్క అనుచరులు ఇండిపెండెంట్లను మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ఇంపాక్ట్ చూపించారు. అంటే అంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ పోరాటం ఏం చేశారు. అంటే ఆయన నిబద్ధత గల రాజకీయం చేశాడు, ఎథిక్స్తో కూడినటువంటి రాజకీయం చేశాడు. ఇవాళ ఆయన ఎంత అవమానాలకు గురయ్యాడు అనేది ఆయన మాటలను వినండి. ఇక్కడ ఏమైపోయింది, నా సుదీర్ఘ రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా రాజ్యాంగబద్ధంగా ఏ హోదా కలిగి లేకున్నప్పటికీ గతంలో నేను పార్టీకి అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని నాకు పార్టీలో కల్పించాల్సినట్టుగా గౌరవప్రదమైన గుర్తింపు, నాతో పాటుగా ఈ ప్రాంతంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతే ఉందో పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినట్టుగా కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు. వారికి లభించాల్సిన హక్కులు శిలువభిలాష వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పించడమే కానీ, ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించడమే కానీ ఇవన్నీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి యొక్క కార్యకర్తలు కాదని, నాయకత్వాన్ని కాదని, పార్టీకి సంబంధం లేని కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేనటువంటి వారికి అవకాశాలు కల్పించడం పట్ల కొంత ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశ నిస్పృహ చోటు చేసుకుంటాం. చూశారు కదా ఆయన ఏమంటాడు. అంటే ఆయన్ని ఏ విధంగా వేధించారంటే ఆఖరికి గడిచినటువంటి ఈ యొక్క ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని తీసుకున్నారో ఆయన ఏం చెప్తాడు, నేను నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి ట్రావెల్ చేస్తున్నా సీఎం గారితో ఆయన చెప్తాడు. కానీ సీన్ కట్ చేస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా ఇండైరెక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చేశారంట. అంటే అధికారులు ఎవరు జీవన్ రెడ్డికి సంబంధించో జీవన్ రెడ్డి మనుషులకు సంబంధించో ఎటువంటి పనులు కూడా చేయొద్దు అని కూడా ఆ యొక్క నియోజకవర్గంలో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయంటే లెక్కేసుకోండి.
అంటే ఈయన మీద ఎటువంటి కుట్రలు జరుగుంటాయి అనేది కూడా మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ స్వయంగా ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించడం, తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆయన వెళ్ళి ఫామ్ హౌస్లో కలవటం, ఆయన ఆహ్వానించడం, ఇప్పుడు ఆయన చేతుల మీదుగా జగిత్యాలలో కండువా కప్పుకోవటం, ఇదంతా నిశ్శబ్దాన్ని ఛేదించి బీఆర్ఎస్లో చేరేందుకు ఉద్యమ నేత కేసీఆర్తో కలిసి పనిచేసేందుకు సమ్మతం తెలపడమే. సో ఇప్పుడు కేసీఆర్తో అన్న నీతోనే కలిసి పనిచేసేందుకు దేవుడు నన్ను పంపించాడంటూ కూడా జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అట్లాగే కేసీఆర్ రావాలి రేవంత్ పోవాలన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు పెను సంచలనాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు జీవన్ రెడ్డి ప్రభావం ఒక ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ కాదు, మొత్తం తెలంగాణ ప్రాంతమంతా కూడా నాయకుల్లో ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఆ యొక్క ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద గులాబీ పార్టీలో కొత్త జోష్ అయితే నిండినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత క్యాడర్ కానీ లేకుంటే లీడర్లు కానీ మరింత జోష్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఇవాళ ఖచ్చితంగా ఉత్తర తెలంగాణ మొత్తం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎంటైర్ తెలంగాణలో కొంత వేవ్ స్టార్ట్ అయిపోయిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకా ఎన్నికలో చాలా టైం ఉన్నప్పటికీ కూడా కొంత గులాబీ పార్టీ వేవ్ అయితే స్టార్ట్ అయిపోయింది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పవనాలు సుస్పష్టంగా వీస్తున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో మీరు కూడా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవటం, కాంగ్రెస్ పార్టీని వీడటం గులాబీ పార్టీకి ఎంత మేర లాభం చేకూరుస్తుంది, మరోవైపు ఎట్లా ప్రభావం చూపిస్తుంది, మీ అభిప్రాయాలు కింద నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.